వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మోడీ వరుస మీటింగ్స్ చూస్తుంటే ట్రంప్ మరోసారి జోకర్గా మారడం పక్కాగా కనిపిస్తుంది. అదే జరిగితే భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? భారత్ అమ్ముల పొదిలో నుంచి తీయబోయే తర్వాతి అస్త్రం ఏంటి? గిల్లితే గిల్లుచుకోవాలి అంటాడు ఓ మూవీలో ఓ యాక్టర్. ఒకప్పుడు భారత్ అలానే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు గిల్లితే చావు దెబ్బ కొట్టడమే అంటోంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులు దాడులు చేశారు, ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి, అది కూడా భయానకంగా. కానీ తమలో ఒక విధమైన ఈ ఉగ్ర క్యాంపులపై దాడులను తట్టుకోలేకపోయింది పాక్ ఆర్మీ. వెంటనే భారత్పై దాడులు మొదలుపెట్టింది. తెలిసిందే కదా, ఇది నయా ఇండియా. చావు దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయాలన్న కీలక స్థావరాలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనంతగా. యుద్ధానికి ముందు భారత్పై మొండి మీసాలు మెలేసిన పాక్ యుద్ధం మొదలయ్యాక మెడలు వంచింది. భారత్ను ఓడిస్తాం, ఆయుధాలతో నిలువరిస్తామని బీరాలు పలికిన పాక్ భారత్ షాక్కుల మీద షాక్ ఇచ్చింది. ఏ ఎయిర్ బేస్లను చూసి పాపి విర్రవీగిందో ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీన ఖచ్చితంగా పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాలరాత్రి అని చెప్పాలి. పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను నేలమట్టం చేస్తూ పాక్ గర్వాన్ని అణగదొక్కింది. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు, అమాయక ప్రజల ఇళ్లపై మోటార్స్ షెల్స్ ఉపయోగించడం, సామాన్య ప్రజల ప్రాణాలు తీయటం, ఇలాంటి చర్యలన్నింటికీ సమాధానం ఈ దాడులు. అయినా పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు. మేడ్ ఇన్ చైనా తుర్కియా మిజైల్స్, డ్రోన్లను నమ్ముకుని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్ను పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై పడినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ పై, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడులు చేస్తోందని తెలిసిందో పాక్ వెంటనే అమెరికా కాళ్ల దగ్గర పడింది. అక్కడి నుంచి సీన్ మారింది. ఇక్కడ అమెరికా చేసిన సూచన ఒక్కటే, నేరుగా భారత్ తో హాట్ లైన్ లో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని. అప్పుడు వచ్చింది ఈ ఒప్పందం. కానీ పాక్ తోక వంకర కదా, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం భారత్ కు ముందే తెలుసు కదా. తమను గిలితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. మరోసారి దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్లీ దెయ్యం వదిలింది. పాక్ గురించి తెలుసు, దాని నక్క వినయాలు, జిత్తుల మారి బుద్ధి గురించి తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయ్యింది భారత్. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితిపై త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలు చూస్తుంటే మళ్లీ ఏదో పెద్దగానే జరిగే ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే పాక్ ఒక తప్పు చేయాలి. ఆ తప్పు జరగడమే ఆలస్యం. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు. మరోసారి భారత్ పై దాడులు జరిగితే ఇకపై ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు భారత్. ఇప్పటికే ఇదే విషయాన్ని అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. తమపై దాడి జరిగితే ప్రతి దాడి జరుగుతుందని, అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం, పీఓకేను వదులుకోవడం తప్ప పాకిస్తాన్ వద్ద మరో ఆప్షన్ ఉండదు. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోకూడదు అని కూడా మోదీ తేల్చి చెప్పారు. అటువైపు నుంచి తూటా వస్తే తాము కూడా తూటాతోనే సమాధానం చెప్తామని అమెరికాకు మోదీ ఇచ్చిన క్లారిటీ పాక్ కు ప్రతి అడుగులో ఓటమే ఎదురైంది. భారత్ తో పోటీపడే సత్తా లేదని పాకిస్తాన్ కు కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించమని, గతంలో లాగా చిన్న చిన్న క్యాంపులపై కాకుండా ఏకంగా ఉగ్ర సంస్థల హెడ్ క్వార్టర్స్ పైనే దాడులు చేశామన్నారు మోడీ. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్ ఎయిర్ బేస్లు ఆపరేషన్ స్టేజ్ను కోల్పోయాయి. అయినా కానీ బరి తెగిస్తే చావు దెబ్బ తప్పలేదు. మొన్నటి వరకు ఎయిర్ బేస్లు అన్నారు, తుక్కుగా చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు అంటున్నారు. మరి ఇప్పటికే దాని కౌంటర్ ప్లాన్ను భారత్ రెడీ చేసి పెట్టుకుందా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.